ప్రతిపాడు నియోజకవర్గం జొన్నలగడ్డ గ్రామంలో అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ సనికెల ఉమాశంకర్, రాజకుమారి దంపతులు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో పాల్గొన్న 250 మందిని పరీక్షించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలు వేసవి కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని రాజకుమారి సూచించారు. జొన్నలగడ్డ సర్పంచ్ శ్రీనివాస్, వెంకట్రావు, శివగంగయ్య, డాక్టర్లు కరీమా, లిఖిత తదితరులు పాల్గొన్నారు. జొన్నలగడ్డ సీతారామయ్య గారు అలానే అనేక మంది బంధువులు మిత్రులతో కలిసిన ఊరు జొన్నలగడ్డ. మా అమ్మకి మా కుటుంబానికి చాలా అనుబంధం. జొన్నలగడ్డ అంటే మాకు ఒక ప్రత్యేకమైన స్థానం, మాకు మనసులో, మా గుండెల్లో. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఊరికి వచ్చి సేవలు అందించాలని చెప్పి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి రావటం వల్ల ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ కొంచెం ఆగాల్సి వచ్చింది. మళ్ళీ అయితే కోవిడ్ పోయింది, బట్ మళ్ళీ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నుంచి తర్వాత మళ్ళీ మన గ్రామంలోకి వచ్చి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి సంగతి తెలుసుకొని ఏదైతే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో వాటికి ఇస్తూ, అలానే గైనకాలజిస్టులు డాక్టర్ కరీమా, డాక్టర్ లిఖిత ఇద్దరు కొత్త డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు కూడా ఇవాళ మీకు సేవలు అందిస్తారు. ఇవాళ ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ ఆరోగ్య మీద, సమస్యల మీద అవగాహన ఇవ్వటం, అలాగే మా దగ్గర ఉన్న ఏదైనా పరీక్షలు మీకు వీలైన వరకు మీరు వాడుకోవాలని చెప్పడానికి వచ్చాం ఇక్కడ మెయిన్గా. ఇంకోటి చాలా ఇప్పుడు మీ అందరికీ తెలిసి దీర్ఘకాలిక సమస్యలు అంటే బీపీ, షుగరు, గుండె జబ్బులు, ఆయాసం, ఉబ్బసం, ఫిట్స్, ఇట్లాంటి ఈ దీర్ఘకాలిక సమస్యల మీద అవగాహన కోసం మేము ప్రత్యేకంగా ఈ శ్రద్ధ తీసుకుంటున్నాం. ఆరోగ్యం అనేది అందరిలో పుట్టిన వెంటనే మంచి ఆరోగ్యంతోనే పుడతాం, కానీ మన అలవాట్లు స్లోగా మనం తినే ఆహారం మార్పుల వలన ఈ అనారోగ్యానికి మనం గురి అవుతున్నాం. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ P4 విజన్ ఒకటి ఆలోచనతో ముందుకు వచ్చారు. మెయిన్గా గ్రామ స్థలాల ప్రజలకి ఆరోగ్యం అనేది మంచిగా ఉండాలి. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగా అహల్య నర్సింగ్ హోమ్ మేము ఫ్రీగా మీకు మందులు ఇస్తాం. కొన్ని పరీక్షలు ఏదైతే మా వలన వీలవుతాయో అవి మీకు చేస్తాం. దీని మీద మీకు సరైన అవగాహన అనేది ఇస్తాం. మీకు ఎట్లాగా తినాలి, పోషకాహారాలు ఎట్లా తీసుకోవాలనేది కూడా మీకు చెప్తాం. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇవాళ మీకు ఆరోగ్య సమస్యలన్నీ తెలుసు, బీపీ, షుగర్ ఇవన్నీ మీకు తెలుసు. ఎందుకంటే మీరు కొంతమంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. కానీ ఒక 5 సలహాలు మీకు ఇస్తాం. మీరు ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులందరికీ చెప్పాలి. ఒకటి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు ఇప్పుడు ఈ పరీక్షలు, ఈ బీపీ, షుగర్ అనేది బయట పడదు. మీకు బీపీ ఉందని ఎట్లా తెలుస్తుంది? మీ పరీక్ష చేసుకుంటేనే మీకు తెలుస్తుంది. షుగర్ ఎట్లా తెలుస్తుంది? మీరు షుగర్ పరీక్ష చేసుకుంటేనే తెలుస్తుంది. సో ఏవైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ లాంటి, బీపీ లాంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఆ పరీక్షలు చేయించుకోవాలి.